అందరికీ ముందుగా నాగుల చవితి శుభాకాంక్షలండి. దీపావళి తర్వాత 5 డేస్ తర్వాత నాగుల చవితి వస్తుందండి. అదే విలేజ్‌లో అనుకోండి చాలా బాగా జరుపుకుంటాం గదా! పుట్టలో పాలు ఇంకా గుడ్లు వేస్తూ ఉంటాము. కానీ క్వార్టర్స్‌లో ఉన్న వాళ్ళకైతే అలాంటివేమి ఉండవు కదండీ. చలివిడైతే చేశానండి. నువ్వుల చలివిడి తర్వాత బియ్యం పిండితోని చలివిడైతే చేశానండి నాకు తెలిసినంత వరకు పాలు వేసేసి. మీ అందరికి ప్రత్యేకంగా చెప్పవసరం లేదు కదండీ. తెల్లవారు లేచిన తర్వాత ఎంత బిజీగా ఉంటామో పిల్లల్నైతే స్కూల్‌కి పంపించిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇల్లంతా కడిగేసుకొని తర్వాత ముగ్గులైతే వేసేసుకొని పూజ చేసుకొని అన్ని పనులైతే చేసుకొని ఇంకా గుడికైతే బయలుదేరుతున్నామండి. అండ్ తెలుగు వాళ్ళైతే ఉన్నారనమాట. తెలుగు అక్క వాళ్ళు అది కూడా శ్రీకాకుళం వాళ్ళేనండి. తర్వాత ఇంకా నేను కాల్ చేసి అడిగాననమాట. వెళ్దాం అక్క ఇలా అనేసి అని అంటే కనుక సరే రా మేము వెళ్తున్నాము రా అనేసి అన్నారనమాట. ఇంకా ఇంట్లో అయితే పూజ మార్నింగ్ అయితే త్వర లేసేసి ఇంక ఇంట్లో పనులంతా పూజ అంతా చక్కగా చేసుకున్న తర్వాత నేనైతే అన్నీ కూడా చలివిడి కూడా చేశాను. యాక్చువల్లీ మా అత్తయ్య అయితే చలివిడైతే ఇంట్లో చేస్తున్నాను కదా నువ్వేం చేయవసరం లేదు నార్మల్‌గా కొబ్బరికాయ అట్లా తీసుకొని వెళ్ళినా పర్లేదని అన్నది. ఏదో సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కూడా కొంచెం ఉంటుంది కదండీ. అందుకోసం నేనైతే చలివిడైతే చేశాననమాట. ఇంకా దేవుడికి ఉన్నంత వరకు అయితే పెట్టామండి. అవి పెట్టాలి, ఇవి పెట్టాలి అనేసి ఏముండదు. మనస్ఫూర్తిగా దేవుడిని తలుచుకున్న మనసులో సరిపోద్దనమాట మాకు తెలిసినంత వరకు. ఇదేంటో బ్యాడ్ లక్. ఇంకా మా హస్బెండ్‌ని అయితే ఇంకో 5 డేస్‌కి అయితే బయటకి పంపించారండి. ఇంకా తప్పదు కదా! వెళ్తూ వస్తూ ఉంటారు కదా! తనుంటే కనుక ఇంకా ఇద్దరం కలిసి వస్తుండే. నాగుల చవితి రోజు పుట్ట దగ్గర అయితే బాంబులనేవి పేలుస్తారు. కానీ మేమైతే గుడికి వెళ్ళాం కాబట్టి ఇక్కడ ఎలాంటి బాంబులు కూడా పేల్చలేదనమాట. ఎందుకంటే క్వార్టర్స్ కాబట్టి ఇంకా చక్కగా మేమైతే వెళ్ళి వచ్చేసామండి. ఇదనమాట మా నాగుల చవితి వీడియో నచ్చితే ఇంకా టెంపుల్‌కెళ్ళామంటే మనకి మొక్క పొద్దు అయితే ఉండాలి కదండీ. వెంటనే వెళ్ళి వంట చేయాలనమాట. ఇంకా ఇక్కడ నేను కట్టుకున్నది కాటన్ శారీ అండి. ఇక్కడ ట్యాగ్ చేశాను చాలా బాగుంది. ట్రై చేయండి.